సో గాయ్స్ ఇప్పుడు ఇదైతే మనకు కూడా ఇక్కడ షూట్ చేశారు. బాగా వెల్కమ్ బ్యాక్ టు మన ఇచ్చోడ వ్లాగర్. సో ఈరోజు మేము కుంటాల వాటర్ ఫాల్కి అయితే ఫ్యామిలీతో వెళ్తున్నాం. అంటే ఈ మధ్య వర్షాలు కంటిన్యూగా పడ్డాయి కదా, అట్లా అనేసి వాటర్ ఫాల్ చూసి వద్దాం అన్నట్టు స్టార్ట్ అయినాం. ఇప్పుడే ఇంటి నుండి ఇక్కడ నుండి మనకు ఒక 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి హనీ హాయ్ చెప్పరా. హాయ్. నువ్వు హాయ్ హాయ్ హాయ్. అయినాం ఇప్పుడు. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము నెరడిగొండలో ఉన్నాం. ఇచ్చోడ నుంచి వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కలిసి మేము ఇప్పుడు నెరడిగొండ నుంచి స్టార్ట్ అయినాం అన్నమాట. ఇక్కడ నుండి మనకు దగ్గర దగ్గర వస్తుంది ఒక 15 to 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అక్కడ కుంటాల వెళ్ళే దారి మధ్యలో మంచి లొకేషన్స్ ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తా. సో గాయ్స్ ఇప్పుడు ఇదైతే మనకు ఆదిలాబాద్ వెళ్ళే రూటు. మేము నెరడిగొండ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇది స్ట్రైట్కి వెళ్తే ఆదిలాబాద్కి వెళ్ళిపోతాం. ఈ వే నుంచి వెళ్ళాలి మనం లెఫ్ట్ సైడ్. కుంటాల వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ ఇది. లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం ఇక్కడ అండర్ పాస్ ఒకటి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నుంచి కిందికి వెళ్తే మనకు స్ట్రైట్గా ఎక్కడ టర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మనం కుంటాల వాటర్ ఫాల్కి వెళ్ళిపోతాం. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వస్తాయి, మంచి మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి కవర్ చేద్దాం. మధ్యలో మీకు అన్ని లొకేషన్స్ కానీ విలేజెస్ కానీ అన్నీ చూపిస్తా. ఇదన్నమాట కుంటాల వాటర్ ఫాల్కి వెళ్ళే రూటు. ఈరోజు సండే కాబట్టి చాలా జనాలు అయితే ఉంటారు, ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కంటిన్యూగా 4 days నుంచి వర్షాలు కంటిన్యూ పడ్డాయి. ఫుల్ వాటర్ ఉంది. ఆ వర్షం పడే రోజు అయితే ఫుల్ వాటర్ ఉండే. ఇప్పుడు మేబీ అయినా బాగానే ఉంటుంది అనుకో. ఆ ఫుల్ వాటర్ చూడడం కంటే ఇప్పుడు కరెక్ట్ వాటర్ ఫాల్ నుంచి కింద పడే వాటర్ మాత్రం మస్తు ఉంటుంది అన్నమాట. ఆ ఫుల్ వాటర్లో ఏమవుతుందంటే ఆ వాటర్ ఫాల్ దగ్గర ఉన్న స్టోన్ మొత్తం కవర్ అయిపోతుంది. మధ్యలో రీల్స్ కూడా వచ్చినాయి. అంటే మొన్న వర్షాలు పడ్డప్పుడు ఎస్పీ కూడా విజిట్ చేసిండు అన్నమాట ఎట్లుంటుంది అనేసి. సో అట్లా వాటర్ రీల్స్ అనేవి చాలా వచ్చినాయి మొన్న వర్షం పడ్డప్పుడు. ఫుల్ ఫ్లో ఉండే. ఇప్పుడు కొంచెం ఫ్లో అనేది తగ్గుంటుంది, కాకపోతే వాటర్ అనేది బాగానే ఉంది. అక్కడ దగ్గర పోయినాక మీకు ఎట్లుంది అనేది కూడా చూపిస్తా. మస్తు ఉంటుంది రోడ్డు లొకేషన్ అయితే. మనకి ఇప్పుడు స్టార్ట్ కాగానే ఫస్ట్ విలేజ్ ఇది. ఇట్లా 3-4 విలేజెస్ అయితే వస్తాయి. ఇక మనము ఇప్పుడు పైన ఉన్నాం అన్నట్టు, గుట్ట పైన ఉన్నాం. ఇప్పుడు మనం కుంటాల ఒక విలేజ్ ఉంటుంది. కుంటాల వాటర్ ఫాల్కి ముందు కుంటాల అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ డౌన్లో ఉంటుంది, గుట్ట కింద. ఆ డౌన్ నుంచి మొత్తం ఫారెస్టే ఉంటుంది అన్నమాట. అక్కడ నుండి ఆ ఫారెస్ట్ ఏరియా అంతా హైలైట్గా ఉంటుంది. వ్యూ లొకేషన్ కూడా మస్తు ఉంటుంది. ఫొటోస్ కానీ ఫోటో షూట్స్ కానీ బాగానే చేయొచ్చు అక్కడ. లొకేషన్ అయితే హైలైట్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కుంటాల వాటర్ ఫాల్ విజిట్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎప్పుడు వచ్చారు, ఏ ఇయర్లో వచ్చారు అనేది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా చెప్పండి. కానీ ఇప్పుడు మీరు రావాలనుకుంటే ఈ సీజన్లోనే రావాలి. అంటే ఈ 2 daysలో వస్తే బాగుంటుంది. కుంటాల వాటర్ ఫాల్ చూడాలని అంటే కుంటాల వాటర్ ఫాల్ కవర్ అనే ఒక్కటనే కాదు, కుంటాల వాటర్ ఫాల్, గాయత్రి ప్లస్ పొచ్చెర వాటర్ ఫాల్, ఇవి 3 కవర్ అయిపోతాయి అన్నమాట
దగ్గరలో ఉన్నాయి కాబట్టి మంచి కవర్ అయిపోతుంది. 3 వాటర్ ఫాల్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి మంచిగా పంచని పొలాలు, అంటే మా సైడ్ మొత్తం పత్తి వేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకమైన పంటలు వేస్తూ ఉంటారు. సో గాయస్, ఇంకొకటి ఏంటంటే మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం బెటర్ అన్నమాట. అంటే ఇక్కడ కూడా ప్రిపేర్ చేస్తారు, అంటే మనకు చికెన్ అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. మీరు ఫుడ్ మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోండి. మంచిగా పచ్చని అడవిలో మంచిగా ఎక్కడన్నా కూర్చొని మాత్రం మంచిగా లంచ్ కానీ ఈవినింగ్ వస్తే డిన్నర్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం కల్లా లంచ్ చేసుకోవచ్చు. అట్లా కొంచెం హెవీ రేట్స్ ఉంటాయన్నమాట. అంటే కొంచెం లోకల్ కదా, అడవి ప్రాంతం కదా, వాళ్ళు ఇక్కడ నెరడిగొండ నుంచి తీసుకుపోయి అక్కడ అమ్మాలంటే కొంచెం ఛార్జెస్ అనేవి ఎక్కువ వేస్తుంటారన్నమాట. అట్లా మీరు ఎక్కువ పెట్టి తీసుకోవడం కంటే ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని మంచిగా చికెన్ మటన్ తెచ్చుకుంటే మంచిగా అడవిలో కూర్చొని తినొచ్చు. సో గాయస్, మీకు ఇంతకుముందు చెప్పినా కదా కుంటల విలేజ్ అనేసి, అది ఇప్పుడు మనం డౌన్ ఘాట్ సెక్షన్ ఉంటుంది చిన్నగా. ఈ ఘాట్ సెక్షన్ అనేది దిగేస్తాం అన్నమాట. ఈ ఘాట్ సెక్షన్ దిగితే ఆ కుంటల విలేజ్ వస్తుంది. ఆ కుంటల విలేజ్ నుంచి మనకు మొత్తం ఫారెస్టే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడనే చూసుకోవచ్చు, మీకు ఫారెస్ట్ లాగా కనిపిస్తుందా? ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అన్నమాట. ఇక్కడ నుండి మొత్తం ఇది కవ్వాల్ టైగర్ రిజర్వాయర్. ఇక్కడ నుండి అక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయా లేదో, మాకు ఇక్కడ నుండి వ్యూ అయితే కనిపిస్తుంది. మంచిగా అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, అంటే అటు నుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్. ఇది కుంటాల విలేజ్. మొత్తం డౌన్ ఉంటుంది, ఇది కింద గుట్ట కింద ఉంటుంది అన్నమాట. ఇది ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ అయితే మస్తు ఉంటుంది అనుకుంటున్నాం. ఇక అక్కడ దగ్గర పోతే తెలుస్తుంది, ఇక మనకు చూడాలి క్రౌడ్ అనేది ఎట్లుంది ఏంటి అనేది. మన దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. మా తనీష్ ఈడు హనీ. మీకు వీలైతే ఈ రైనీ సీజన్లోనే ఒకసారి విజిట్ చేయండి కుంటల వాటర్ ఫాల్ని, బాగుంటుంది. మీకు 3 వాటర్ ఫాల్స్ కవర్ అయిపోతాయి అన్నమాట మంచిగా. ఇటు సైడ్ లోపలికి వెళ్తే మాత్రం మొత్తం అడవి ప్రాంతం ఉంటుంది. అక్కడ కొన్ని విలేజెస్ ఉంటాయి, ఇటు లోపల మొత్తం అంటే ట్రైబల్ విలేజెస్ ఉంటాయి, బాగుంటాయి. కాకపోతే టోటల్లీ అడవి ప్రాంతం అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా ఫుడ్ స్టాల్స్, ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి. కాకపోతే కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందిగా ఫుడ్ స్టాల్, అట్లా చిన్న చిన్న స్టాల్స్ దాబా హోటల్స్ అనేవి ఉన్నాయి, కొంచెం ఎక్కువ రేట్స్ ఉంటాయి. నాటుకోడి అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తారు మనకు. నాటుకోడి కానీ మనకి ఏ చికెన్ అంటే అది, అన్నీ మటన్ చికెన్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్ కాటేజెస్ కూడా అవుతున్నాయి, రిసార్ట్ లాగా. ఇక్కడ కనిపించకపోవచ్చు, ఇక్కడ ముందు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది చూడండి, మంచిగా రిసార్ట్స్ తయారవుతున్నాయి. ఇది కంప్లీట్ అయిపోతే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బాగుంది. ఇక్కడ మనకు చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ ఛార్జ్ చేస్తారన్నమాట వెహికల్కి ఇంత అనేసి. చూద్దాం ఎంత ఛార్జ్ చేస్తారో, నాకు చూపిస్తా, అది కూడా చెప్తా ఎంత తీసుకుంటారు అనేది. నలుగురు 220 per person. Each one 30, vehicle 100 rupees.
ఉన్నాయి చేంజ్ ఉన్నాయి. ఏ రాజు బాగున్నావా? ఇట్లా పట్టు గైస్. అయితే కార్ తీసుకొస్తే మాత్రం 100 రూపీస్ పర్ పర్సన్. ఎంత 30 రూపీస్ కదరా? 30 రూపీస్ పర్ పర్సన్ 30 రూపీస్. కార్కి ఏమో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 30 కార్కి 100 రూపీస్. 2 వీలర్కి అయితే మేబీ 40 రూపీస్ 50 రూపీస్ ఉండొచ్చు. చూడండి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఇది. అయితే ఇక్కడ మనకు కొన్ని సినిమా షూటింగ్స్ కూడా జరిగినాయి అన్నమాట. అనుష్క, రానా వీళ్ళ సినిమా కూడా ఇక్కడ షూట్ చేశారు. మనమైతే కుంటాల వాటర్ ఫాల్కి రీచ్ అయిపోయినాం. గైస్ ఇది మనకు ఫస్ట్ వ్యూ అన్నమాట. కుంటాల అక్కడి నుంచి ఇటు పైకి రాగానే కొంచెం ఫస్ట్ వ్యూ ఇది. మస్తు ఉంటుంది వ్యూ కూడా, హైలైట్గా ఉంటుంది వ్యూ నెక్స్ట్ లెవెల్గా. వ్యూ అయితే వేరే లెవెల్ ఇది. చూడండి ఇది వ్యూ అన్నమాట. ఇదంతా అడవి ప్రాంతం నుంచి ఇటు మనకు వాటర్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అడవి మొత్తం. ఈ అడవి పైన మొత్తం గుట్టల పైనుంచి అటు నుంచి పైనుంచి టోటల్ మనకు ఇటు వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ కూడా అక్కడ ముందర కుంటాలలో, అంటే కుంటాల ఫ్లో అయ్యే కింద డౌన్లో అక్కడ వాటర్ అనేది ఈ వాటర్ కలిసిపోతాయి. మనకు వాటర్ ఫాల్ అనేది ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది రైట్ సైడ్లో ఉంటుంది. మనం పైకి ఎక్కేసరికి మొత్తం టోటల్ ఇది అడవి. దట్టమైన అడవి. అది కూడా ఈ వర్షాకాలంగానే దట్టంగా అవుతుంది. ఎండాకాలం వస్తే మాత్రం పూర్తి ఆకులన్నీ రాలిపోతాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉండే అడవి ప్రాంతం అంతా ఆకు రాల్చే అడవులు అన్నమాట. మనకు చక్కగా కనిపిస్తుంది. దట్టమైన అడవి ఇది మొత్తం. అంటే ఇట్లా మనిషి వెళ్తుంటే కూడా ముందరున్న వాళ్ళు కనిపించకుండా దట్టంగా ఉంటుంది. అక్కడ చిన్న బేస్ క్యాంప్ ఉన్నది, ఫారెస్ట్ బేస్ క్యాంప్. మీకు అది కనిపిస్తుందో కనిపించదు. ఫారెస్ట్ బేస్ క్యాంప్ జూమ్ చేస్తా, ఒక నిమిషం. కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ ఉంటుంది. ఫారెస్ట్ బేస్ క్యాంప్ ఉంది అక్కడ, అక్కడ ఉంది, పైన ఉంది, పుట్ట పైన. అది కనిపించదు, బాగుంటుంది అది. ఓకే, ముందుకు వెళ్దాం మనం. ఇక ఇట్లా పైకి ఎక్కిన తర్వాత మనము రైట్ సైడ్ వెళ్తే
మనకు వ్యూ పాయింట్ వస్తుంది. వ్యూ పాయింట్ చూసేసి మనం పైకి వచ్చేసేయాలన్నమాట. పైకి వచ్చేస్తే మన సో అలా పైకి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ గేట్ ఉంటుంది అన్నమాట. ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తే కింద స్టెప్స్ ఉంటాయి. మొత్తం 500 చేంజ్ మేబీ ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఈ పార్టీకి అవన్నీ ఖరాబ్ అయిపోయి ఉండొచ్చు స్టెప్స్. సో ఆ స్టెప్స్ దిగి మనం కిందికి వెళ్తే మనకు ఈ సైడ్ వచ్చేసి వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు మనం కిందికి వెళ్తాంగా, చూపిస్తా ఆ స్టెప్స్ అనేవి. ఇది గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి మనం. సో ఇక్కడ మనకు వేటు వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇటు మనము స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ కూడా వ్యూ పాయింట్ ఉంటుంది అటు. ఇదంతా ఇక మనం స్టెప్స్ దిగి కిందికి వెళ్తే మనకు వాటర్ ఫాల్ వస్తుంది. చూద్దాం ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూపిస్తా. అయినా ఇక్కడ వాటర్ ఫ్లో అక్కడ బాగుంది, కనిపిస్తలేదు అది. ఫుల్ వర్షం వస్తే అట్లా ఫుల్గా వాటర్ వస్తాయి. మొన్న వచ్చినాయి ఫుల్గా నిండిపోయి వచ్చినాయి మొన్న. సో గాయ్స్, వర్షం వస్తే మాత్రం అట్లా ఫుల్గా వాటర్ నిండి వస్తాయి. అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఏదొక వాటర్ ఫాల్, అక్కడ ప్లస్ వాటర్ పొగలు వస్తున్నాయి అటు లోపల. అదొకటి వాటర్ ఫాల్. 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అయితే ఫుల్గా వాటర్ ఉంటే మాత్రం ఇదంతా నిండేసి వెళ్తుంది. మొన్న వర్షాలకి ఫుల్గా వెళ్ళింది అన్నమాట ఇది మంచిగా. సో ఇదే అన్నమాట మేము ఫ్యామిలీ ముగ్గురం. వీళ్ళు ముగ్గురు, నేను ఒక్కడిని, 4 మెంబర్స్ అయితే వచ్చినాం. మనం ఇంకా కిందికి వెళ్ళాలి బాగా. వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది. చూద్దాం కిందకి వెళ్ళి ఇంకా. ఇక్కడ నుండి అన్నట్టు ఇంకో వ్యూ పాయింట్ ఇది. పైనుండి కిందికి చూడవచ్చు మంచిగా. చూద్దాం. ఇట్లా అయితే మొత్తం ఇంకా కిందికి దిగాల్సి ఉంది, చాలా కిందికి దిగాలి. దిగేటప్పుడు బాగానే దిగుతాం, కాకపోతే పైకి వచ్చేసరికి అంటే మనకు మొత్తం బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది, మన ఛార్జింగ్ అయిపోతుంది, ప్లస్ కెమెరా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. చాలా కిందికి దిగాలి, స్ట్రైట్గా ఉంటుంది కింద, చాలా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం, వెళ్దాం. కిందికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాం. గైస్, మనమైతే ఇప్పుడు కిందికి అనేది వచ్చేసినాం. అక్కడ పైనుండి చాలా స్ట్రైట్గా ఉంటాయి. స్ట్రైట్గా అంటే స్టెప్స్ ఏం స్ట్రైట్గా ఉండవు, ఇట్లా మలుపులు తిరిగి ఉంటాయి అన్నమాట. ఆ మలుపులు తిరిగిన దాంట్లోనే మనం అటు ఇటు తిరుగుకుంటూ వస్తామన్నమాట. సో ఇప్పుడు మనం కిందికి అయితే వచ్చేసినాం. కింద కూడా ఒక చిన్న స్టాల్ ఉంటుంది. అక్కడ మీరు పైన పార్కింగ్ దగ్గర స్టాల్స్ చూసిరు కదా, అట్లే ఇక్కడ కూడా ఒక స్టాల్ ఉంటుంది అన్నమాట. చిన్నగా టీ కానీ వాటర్స్ కానీ అవైలబుల్లో ఉంటాయి. కిందికి వచ్చేసినాం. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ అయితే ఒకసారి
చూసిద్దాం. ఇక జనాలు అయితే మంచిగానే కనిపిస్తారు. అక్కడ పార్కింగ్ దగ్గర కూడా బాగానే ఉన్నాయి వెహికల్స్. ఇక్కడ కింద అక్కడ కనిపిస్తున్నది కదా, అక్కడ ఒక వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. అక్కడ శివలింగం గుహ ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్తే శివలింగము దర్శనం ఇస్తాయి మనకు. సోమేశ్వరుడు అని అంటారు. క్రౌడ్ అయితే బాగానే ఉంది ఈరోజు. క్రౌడ్ బాగుంది కదా బాబు. సో గైస్, ఇది కుంటల వాటర్ ఫాల్. నెక్స్ట్ ఇంకో వాటర్ ఫాల్తో మేము ముందుకు వస్తాం. ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి.